తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మేడం మీ పేరు? కాటం వేదవతి అండి, రాజమండ్రి అండి. రాజమండ్రి. సరే, రాజమండ్రిలో ఎమ్మెల్యేగా ఎవరు నెగ్గబోతున్నారు? వాసు గారా, భరత్ గారా? భరత్ గారేనండి. భరత్ గారా? భరత్ గారు. ఎందుకు భరత్ గారమ్మా? ఎందుకంటే ఆయనకి మంచి వెనకాల అంతా ఇది ఉందండి. ఆయన బాగా చేసిన పనులు, ఆయన చేసిన కార్యక్రమాలు, ఇక్కడ మరి రాజమండ్రికి చేసిన డెవలప్మెంట్ ఏంటి అన్నీ చూసి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా భరత్ గారికి వేస్తారనే మాకు నమ్మకం. అంటే భరత్ ఏమీ చేయలేదు ఈ 5 ఏళ్ళు కూడా, బయట ఎక్కడ తిరుక్కున్నాడు కానీ ప్రజల్లో తిరగలేదు, కరోనా సమయంలో చేయలేదు, అభివృద్ధి లేదు, ఏమీ లేదు అంటున్నారు రాజమండ్రి. అభివృద్ధి లేదన్న వాళ్ళు ఇంకా మనం ఏం చేయలేమండి. అభివృద్ధి అప్పుడు అభివృద్ధి ఇప్పుడు అభివృద్ధి చూసిన వాళ్ళు ఎవరు కూడా అలా చెప్పరు. తెలియని వాళ్ళు అయితే అలా చెప్తారు. ఆయన చేసిన అభివృద్ధి ఏంటండి, ఇక్కడ రాజమండ్రిలో ఎన్ని చేశారు? ఏంటి ఈట్ స్ట్రీట్ పెట్టించాడు, ఇంకోటి పెట్టించారు. తర్వాత చర్చి దగ్గర మరి ఆయన చేసినటువంటి డెవలప్మెంట్ ఏంటి, మరి కాలేజీలు అన్నీ ప్రతి ఈ హ్యాపీ స్ట్రీట్లు పార్కులు చేయడం వల్ల లవర్లు ఎక్కువైపోతున్నారు. రాజమండ్రిలో సంస్కృతి పాడైపోతుంది, రాజమండ్రి మొత్తం అంతా కూడా సర్వనాశనం అయిపోతుంది భరత్ వాళ్ళు అంటున్నారు. మామూలుగా అయినా సర్వనాశనం అయిపోతుందండి. ఎంతకాలం సర్వనాశనం అయిపోలేదండి. ఇదేమి భరత్ గారి వల్ల కాదు. అది రోడ్ల మీద పెడితే లవర్స్ని ఎలాగ ఎంకరేజ్ చేసినట్టు అవుతుందండి. మరి నడి రోడ్డు మీద తిరిగేస్తారా జనాలు? ఎక్కడో చోట్ల పార్కులు పెట్టి చోట్లని అయితే ఖచ్చితంగా భరత్ గారు ఇలాగ ఇది చేస్తున్నారు అని అనుకోవచ్చు. ఆయన డెవలప్మెంట్ గురించి ప్రతి ఒక్కటి కూడా ఆయన చాలా డెవలప్ చేశారండి ఇప్పుడు వరకుని. ఆయన చేసిన డెవలప్మెంట్ ఆయన అదే కదనండి. ఆయన చేసిన కార్యక్రమాలు ఏంటి, జగన్ చేసినటువంటి కార్యక్రమాలు ఏంటండి, మరి నవరత్నాలు అని చెప్పేసి పెట్టారు. ఆయన చేసిన ప్రతి ఒక్కటి చేశారండి. ఫలానా చేయలేదు జగన్ గారు అని చెప్పండి. వాసు గారికి బలం ఎక్కువ ఉంది. వాళ్ళ ఆవిడ ఎమ్మెల్యే, వాళ్ళ నాన్న ఎమ్మెల్సీ, వాళ్ళ అమ్మ మేయర్, ఇప్పుడు ఈయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తుంది కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఇక్కడ పరిచయాలు కూడా ఉన్నాయి, వాళ్ళే గెలుస్తారంటున్నారు. లేదండి, ఉండొచ్చు. అంతకుముందు ఈయన ఎంపీగా చేయలేదు ఏంటండి, ఈయన గెలిచేసాడు అంటున్నారు. ఈయన ఏండి గాల్లో గెలిచేసాడు ఎంపీగా అని చెప్తారు. ఎలా చేస్తుంది? గాల్లో ఎలా వేసేస్తే ఓట్లు వచ్చేస్తాయండి? గాల్లో వేస్తే ఓట్లు వస్తాయా అసలు? చెప్పిన వాళ్ళకి బుద్ధి లేదని చెప్పాలి. గాల్లో వేస్తే ఓట్లు ఎలాగొస్తాయండి? భర్త గెలుస్తాడు, భరత్గా తప్పనిసరిగా గెలుస్తాడండి. మేడం మీ పేరు? మచ్చ కుమారి అండి. ఏం చేస్తుంటారండి? ఇంటి బాబు అయిపోయినా హౌస్ వైఫ్. ఏంటంటే పరిస్థితి ఏంటి? ఇప్పుడు రాజమండ్రిలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు గెలిచే అవకాశం ఉంది? భర్త గారే గెలుస్తారండి. ఆల్రెడీ నేను 35వ వార్డు ఇన్ఛార్జ్ చేశానండి. రౌత్ గారు చేసినప్పుడు నేను 35వ వార్డు ఇన్ఛార్జ్ అండి. ఇప్పుడు మట్టుకు మరి భర్త గారే గెలుస్తారండి. వాసు గారికి ఎక్కువ ఉందని కదా, భర్తకి ఏం లేదని చెప్తున్నారు. ప్రజలు ఏమి కళ్ళు మూసిపోయి లేరు కదండి, చూస్తున్నారు కదా. ఆయన చేసిన ప్రతి పని చూస్తున్నారు. రాజమండ్రి ఎంత డెవలప్మెంట్ చేశారో చూస్తున్నారు. ఆ మాత్రం దానికి వాసు ఏం చేశాడండి వాసుని అంటున్నారండి. అసలు వాసు మొఖం తెలియదు, వాసు ఆ వైపు మొఖం కూడా ఎవరికి తెలియదు. ఎమ్మెల్యేగా చెయ్యొచ్చు కానీ ఎవరికి తెలుసండి? అసలు ఎవరికన్నా వాళ్ళ వైపు ఎమ్మెల్యే అన్న విషయమే మాకు ఎవరికి తెలియదండి. కరోనా సమయంలో బాగా తిరిగారంట కదా, వాళ్ళ సేవ కూడా చేశారు. అసలు ఎక్కడ తిరగలేదండి, అసలు ఎక్కడ కనబడలేదు కూడానండి ఆవిడ ఎప్పుడు కూడా. అసలు లేదండి. అంతా ఇప్పుడు భర్త చేస్తున్నాడు కాబట్టి కుర్రోడు యవ్వనుడు మంచి పొజిషన్లో ఉన్నాడు, మంచిగా చేస్తున్నాడు కాబట్టి అది తప్పకుండా గెలుస్తాడండి. భర్త గారు తప్పకుండా గెలుస్తారు. ప్రజల్లో తిరగడు, ప్రజలు పట్టించుకోవడం చెప్తున్నారు. మరి తిరగకుండా ఎన్ని అలా చేస్తున్నాడండి? ఎంపీ ఎంతో మంది రాజమండ్రిలో ఎంపీలు అయ్యారండి. ఏ ఎంపీ ఎలా చేశాడు, డెవలప్ చేశాడండి? అసలు చాలా మంది మనకు తెలిసిన ఎంపీలు ఎంతో మంది ఎంపీలు అయ్యారు. మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. నా వయసు కన్నా మీ వయసు చాలా చిన్నది అవ్వచ్చు. నా వయసులో చూస్తున్నాను. ఏ ఎంపీ ఏం చేశాడండి, ఏం డెవలప్మెంట్ చేశాడండి? అసలు మురళీమోహన్ మనకు కనబడ్డాడండి. అసలు నేను ఎప్పుడన్నా ఎంపీ అన్నా తెలుసండి, ఎప్పుడో ఓట్లు అడగడానికి ఒకసారి వచ్చాడండి అంతే. అప్పుడు కాదండి, అప్పుడు అతను ముఖం చూసాం అంతే మనం. ఆ తర్వాత ఎంపీగా ఎప్పుడు కూడా మనకు కనబడలేదు అతను అసలు. తప్పకుండా భర్త గారే వస్తారండి.